అంటే పార్టీ అధికారం చేపట్టిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు మీతో ఏమైనా మాట్లాడారు? ఇంత పార్టీకి ఎంతో కష్టపడారు, పార్టీ అధికారులు కృషి చేశారు, మీడియా పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో కానీ. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. పర్టికులర్గా నేను ఇప్పుడు ఏమి ఎలివేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిరంతరం ఆయన చేస్తున్నటువంటి కృషి, పోరాటం, శ్రమ కనిపిస్తూనే ఉంది ప్రతి ఒక్కరికి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ గారిని 2 సార్లు కలిశాను. ఒకటి ఆయన ప్రమాణ స్వీకారం రోజు, 2 మా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జాయినింగ్ రోజు. ఈ 2 సార్లు ఎదురుపడడం, మాట్లాడడం జరిగింది. ఆ టైంలో అప్పుడున్నటువంటి ఆ స్పేస్లో మేము వ్యక్తిగతంగా నా పదవుల గురించో ఇంకొక విషయాల గురించి ఆయన నాతో మాట్లాడేటువంటి అవకాశం రాలేదు. మాట్లాడనంత మాత్రాన ఆయన దృష్టిలో నేను కలిశారండి పార్టీని? కలిశానండి, 2 సార్లు కలిశాను. ఆఫ్టర్ రిజల్ట్స్ నేను 2 సార్లు కలిశాను కళ్యాణ్ గారిని. నాకు ఇప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది పార్టీ వ్యక్తుల నుంచి కానీ, పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఏమీ లేదండి. ఏదన్నా ఉన్నా సరే జనరల్గా పోటీ తత్వంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న అవాంతరాలే తప్ప అంతకుమించి ఏమీ ఉండవు. అంటే మీకు పదవులు రావడానికి ఎవరైనా అడ్డుపడటం ఎలా ఉన్నారు? పార్టీలు ఏదన్నా వేరే? లేదండి, అట్లాంటివి ఏమీ నేను ఊహించను. అట్లాంటివి ఏమైనా ఉంటే అని కూడా నేను అనుకోవట్లేదు. ఎన్నికల ముందు కూడా మీ పార్టీ వాళ్ళు మీ మీద దాడి కూడా జరిగింది. ఆ టైంలో దాడి జరిగింది, హాస్పిటల్కి ఇదయ్యారు. చాలా అవి సహజంగా ఏ రంగంలో అయినా, ఏ పార్టీలో అయినా జనరల్ గా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే అసూయ, ద్వేషాలు. దారి మధ్యలో ఏముందండి, ఇదే అసూయ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళకి నాకేమైనా పొలం కడతా కదలా, ఇంటి హద్దులు కడతా కదలా, ఏముండవు. ఒకే పార్టీలో పనిచేస్తున్నాము, బట్ వెనకాల వచ్చి ఏదో ఎదుగుతున్నాను, కళ్యాణ్ గారి దృష్టిలో ప్రయారిటీ ఎక్కువ తీసుకుంటున్నాను అన్నటువంటి ఒక చిన్నపాటి అసూయ ద్వేషాలలోనే చేసినటువంటి దాడి అది. అందులో భాగంగానే నా వల్ల పాపం మిగతా వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేయబోయి. అది నాకు బాధించే విషయము. కానీ అది కరెక్ట్గా ఎలక్షన్ టైంలో అవ్వడం మూలంగా నేను దాన్ని పార్టీకి కూడా ఏ విధంగానూ పార్టీకి బడ్డన్గా మారడానికి ఇష్టపడక అది నా వ్యక్తిగతమనే నా భుజాల మీద వేసుకున్నాను. వాళ్ళకి అది లీగల్గా కేసు కొనసాగుతుంది.